అందమైన బొమ్మలు, ఆహ్లాదకరమైన వాతావరణం. కరీంనగర్ జిల్లాలో పలు అంగన్వాడీలను అందమైన చిత్రాలతో తీర్చిదిద్దుతున్నారు అధికారులు. ఇక చిన్నారులను ఆకర్షించేలా బొమ్మలు, అవగాహన కల్పించేలా పెయింటింగ్స్ తో కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఇక అంగన్వాడీలు పిల్లలకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాయి ఈ చిత్రాలు. అంగన్వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది సర్కార్. గోడలే పాఠాలు బోధించేలా బొమ్మలు, చేతిరాతలతో అంగన్వాడీలను అందంగా తయారు చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో 33 అంగన్వాడీ కేంద్రాలను అందమైన బొమ్మలతో అలంకరించారు. చిన్నారుల్లో విజ్ఞానాన్ని నింపేలా గోడలపై జంతువులు, వాహనాలు, ఆటలు ఇలా తీరొక్క బొమ్మలు గీయించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా చేతులు శుభ్రం చేసుకోవడం, షేక్ హ్యాండ్ చేసే విధానంపై బొమ్మలు వేశారు. గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే వివరాలను కూడా గోడలపై రాయించారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లోనూ అంగన్వాడీ కేంద్రాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. తొలి దశలో రాష్ట్రమంతటా ప్రభుత్వ పాఠశాల భవనాల్లో కొనసాగుతున్న దాదాపు 15,000 అంగన్వాడీలను ఆధునీకరించాలని నిర్ణయించింది సర్కార్. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అంగన్వాడీలను పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో 351 పాఠశాలలను ఎంపిక చేయగా తొలి విడతలో 33 స్కూళ్లను ఆధునీకరిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేలా ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టారు అధికారులు. అంగన్వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యా బోధనపై శిక్షణ ఇచ్చారు. జిల్లాకు 10 మంది చొప్పున 330 మంది టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. వీరంతా జిల్లాలోని మిగిలిన టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. బాలల విద్యపై పనిచేస్తున్న పలు సంఘాలు, ఎన్జీఓలతో కూడిన కమిటీ సిలబస్, ప్రత్యేక మాడ్యూళ్లను ఖరారు చేసింది. కొత్త సిలబస్ ఆధారంగా పుస్తకాలను కూడా ముద్రిస్తోంది సర్కార్. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో కుర్చీలు, ఆటలు, పాటల వస్తువులు, పుస్తకాల కోసం ప్రభుత్వం 30 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదైన 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు ప్రత్యేక యూనిఫామ్ కూడా అందించనుంది ప్రభుత్వం. పిల్లలను ఆకట్టుకునేలా భవనాలకు పెయింటింగ్ వేయడంతో చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెబుతున్నారు అంగన్వాడీ టీచర్స్. పిల్లలు గోడలపై బొమ్మలు చూస్తూ చదువు నేర్చుకుంటున్నారని, ఆడుకుంటున్నారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంపై నిర్వాహకులతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెయింటింగ్ గురించి కూడా చాలా మంది పిల్లల్ని చూసి చాలా మంది పంపుతున్నారు. చూడగానే ఆకర్షణీయంగా ఉంది అంగన్వాడీ. మళ్ళీ పిల్లలకు కూడా యూనిఫామ్స్ ఇచ్చిండ్రు. పిల్లలు రాగానే ఇది ఏంటి అంటే ఎనిమల్స్ గానీ ఇవన్నీ గానీ గుర్తుపట్టేలా చేయించిండ్రు. మంచిగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇన్నోవేటివ్ జస్ట్ మనకి నార్మల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, షేప్స్, బర్త్డే, మంత్స్, అట్లా మ్యాజిక్ వర్డ్స్ అంటే సారీ చెప్పడం, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పడం, ఇవన్నీ వంటి నేర్చుకోవడానికి వీలుగా బాడీ పార్ట్స్, జనరల్గా హ్యూమన్ బాడీలో ఏమేమి ఉంటాయి, ఏమేమి పార్ట్స్ అనేవి నార్మల్గా పిల్లలు చూసి నేర్చుకునేలా అన్ని పెయింటింగ్స్ వేయించారు. సో పిల్లలు ఇవి చూసి చాలా ఆనందించి నేర్చుకోవడం జరుగుతుంది. ఈ పెయింటింగ్ లేకుండే పిల్లలను బడికి వచ్చేందుకు కూడా వాళ్ళకు అర్థం కాని పరిస్థితులు ఉండే. ఈ రోజులు ఇప్పుడు మన కలెక్టర్ గారు ఈ విలేజ్లు సెలెక్షన్ చేసి ఈ కలర్లు వేసడం వలన పిల్లలకు ఎంకరేజ్మెంట్ ఎక్కువైంది. తల్లిదండ్రులు కూడా వస్తారు. పిల్లల శాతం పెరిగింది. వాళ్ళ లోపల ఉన్న నైపుణ్యాన్ని గైకొని ఈ బొమ్మలు చూంచుకుంటూ విద్య నేర్పడం వల్ల వాళ్ళకు కొంచెం యాక్టివేషన్ అనేది వచ్చింది. గతంలో పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలంటే భయపడేవారమని చెబుతున్నారు చిన్నారుల తల్లిదండ్రులు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. మా పాప స్కూల్కి రావడానికి గల కారణం అంగన్వాడీ స్కూల్ చాలా అద్భుతంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చుట్టూ పరిసరాలు కానీ ఏవైనా మంచి నీట్నెస్తోని ఆంటీ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ స్కూల్ ఫస్ట్ స్టార్టింగ్లో వైట్ పెయింట్తో ఉండేది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి బొమ్మలు కానీ, కూరగాయల పిక్చర్స్ కానీ వాటిని చూపించుకుంటూ వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అన్నీ వేసి పిల్లల్ని మంచిగా అట్రాక్ట్ చేసి మంచిగా సంతోషంగా స్కూల్కి వద్దామని వచ్చేలాగా చేసిళ్ళు. స్కూళ్ళల్లో చూసే కన్నా ఇట్లా చూస్తే అంగన్వాడీలో మంచిగా చూసి మంచిగా తెలుస్తుంది వాళ్ళకి. అయితే అంతకుముందు అంగన్వాడీ ఎట్లుంటుండే అంటే పిల్లలు కూడా పోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతుండే. ఇప్పటికీ పెయింటింగ్ వేసిన తర్వాత మమ్మీ మేము స్కూల్కి వెళ్తాం, అంగన్వాడికి వెళ్తాం, స్కూల్ బాగుంది, పెయింటింగ్స్ వేసిరు, మాకు కొత్త కొత్త బొమ్మలు వేసిరు, మేము స్కూల్కి వెళ్తామని చెప్పేసి పిల్లలు చాలా బాగా వస్తున్నారు స్కూల్కి. మేము కూడా ఏంటంటే ఈ స్కూల్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎప్పటికప్పుడు. వాళ్ళు కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. మా టీచర్ అయినా
ఆ అమ్మాయినా కూడా పిల్లల్ని చాలా బాగా చూస్తూ ఉంటుంది. ఫుడ్ పరంగా అయినా దేని పరంగా అయినా కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. పెయింటింగ్ వర్క్ పూర్తయిన అంగన్వాడీ కేంద్రాలు ఎంతో ఆహ్లాదంగా అందంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే మిగతా చోట్ల కూడా పనులు పూర్తి చేయాలని భావిస్తోంది సర్కారు. వచ్చే అకాడమిక్ ఇయర్ లోపు మిగతా సెంటర్లన్నీ రకరకాల చిత్రాలతో ఆధునీకరిస్తామని చెప్పారు అధికారులు.